భాస్కర్ యోగి గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి. సార్, భారత్ పాక్ మధ్య యుద్ధమైతే తీవ్రతరమయ్యే పరిస్థితే కనిపిస్తుంది. ముఖ్యంగా లాహోర్లో ఉన్న రాడార్ వ్యవస్థనైతే భారతే దెబ్బతీసిన పరిస్థితి. ముఖ్యంగా రాడార్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాకిస్తాన్కి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితే కనిపిస్తుంది. సార్, ఎలా చూడాలి? అంటే మనం ఈ 10 ఏళ్లలో సరే కొంత ఇందిరాగాంధీ సమయంలో అనుకోండి, ఈ 10 ఏళ్లలో అనుకోండి చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. అంటే ఆ దేశం వాస్తవానికి నిన్న మొన్న ఒక కవిత రాశాను నేను. మిమ్మల్ని చంపడానికి ఆటం బాంబులు కావాలన్నా 5 రోజులు ఆట లేకుండా చచ్చిపోతారు. మిమ్మల్ని చంపడానికి ఆటం బాంబులు కావాలా 5 రోజులు ఆట అంటే గోధుమ పిండి లేకపోతే చచ్చిపోతారు మీరు. అలాంటి ఒక దుస్థితికి ఆ దేశం ఎదిగింది అనాలి దాన్ని ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ యొక్క మతోన్మాదము, వాళ్ళ యొక్క జిహాదీ మనస్తత్వం ఏదైతే ఉందో దానివల్ల ఆ దేశం విధ్వంసమైంది, ఆర్థికంగా విధ్వంసమైంది. ఒకే ఒక్కడికి నోబెల్ ప్రైజ్ వస్తే వాడిని కూడా దేశంలోకి వెళ్ళి ఒకటి చేసిండు వాళ్ళు. తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ కు ఇద్దరు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రులు దళిత న్యాయశాఖ మంత్రులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఒక ఆయన జోగేంద్రనాథ్ మండల్, ఒక ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ యొక్క స్థితి ఎంత గొప్పగా ఈ దేశంలో ఉంది ఓ రకంగా చెప్పాలంటే. అదే జోగేంద్రనాథ్ మండల్ కేవలం 1 సంవత్సరం కూడా ఆయన అక్కడ ఉద్యోగం చేయలేకపోయాడు, పదవి నిర్వహించలేకపోయాడు. పారిపోయి వచ్చాడుగా. ఆయన పారిపోయి వచ్చాడు. వచ్చేసి పెద్ద మీకు ఇంటర్నెట్ లో కూడా ఇప్పుడు దొరుకుతుంది అది. ఆ దేశంలో నా కళ్ళ ముందు మైనార్టీల మీద జరిగినటువంటి అత్యాచారాలు నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు కాదు, 1949 మాట చెప్తున్నాను, 48, 49. అది అక్కడి నుంచి మొదలైపోయి, ఆ జిన్నా కాలం నుంచి మొదలైపోయి లియాఖత్, మీర్జా, నవాజ్ షరీఫ్, పర్వేజ్ ముషర్రాఫ్, నిన్న మొన్నటి ఇమ్రాన్ ఖాన్ వరకు అది ఒక స్కామ్ల దేశం. అంటే నీకు ఆ దేశంలో ప్రతి ప్రధానమంత్రిని ఉరిదీయడం అన్నా, చంపడం అన్నా, దేశ బహిష్కరణ చేయడం అన్న, ఈ 3 జరిగినాయి. ఆ దేశ ప్రధానమంత్రులకు ఎవరికి గౌరవం దక్కలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ఉన్నవాడన్నా వీడిని ఏదైనా రెస్పెక్ట్ ఉందేమో వీడికి అనుకుంటే వీడికి రెస్పెక్ట్ సంగతి దేవుడారు కానీ వాడు ఇప్పుడు ప్రపంచం ముందు ఒక దోషిలాగా నిలబడబోతున్నాడు రేపు. ఈ రకమైనటువంటి అవమానం అతని ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి జరగబోతుంది. కాబట్టి ఆ దేశంలో ఒక భాస్కర్ గారు ఈ యుద్ధం తర్వాత మరి ఈ ప్రధాని కూడా ఉరి తీస్తారేమో చూడాలి మరి. కూడా జరగవచ్చు, చెప్పలేము. అంటే వాళ్ళ కల్చర్ అంత దుర్మార్గమైనటువంటి కల్చర్ ఆ దేశానికి ఉంది. తర్వాత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేది ఆ దేశానికి ఒక అలవాటు. అది మీరు కార్గిల్ యుద్ధం అప్పుడు చూడండి, లేకపోతే 71లో చూడండి, 65లో చూడండి, ఎప్పుడైనా సరే బక్వాస్ మాటలు అంటారు కదా, అట్లాంటి బక్వాస్ మాట్లాడడంలో ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ అధికారులు చాలా పిహెచ్డీలు చేశారు. వాళ్ళు ఏమీ లేకున్నా తారక్ ఫతే అని ఒక పాకిస్తాన్ లో పుట్టినటువంటి ఒక మేధావి, ఆయన ఎప్పుడు చెప్పేవాడు అన్నట్టు, చోటాబాయి కా పైజామా బడాబాయి కా కుర్తా పైనకే ఇవాళ జూట్ బోల్తా హే అని అనేవాడు ఆయన. అంటే వాళ్ళకు ఈ బట్టలు ఎట్లా వేసుకోవాలో కూడా తెలియదు అని ఆయన ఉద్దేశం ఏంటంటే అంత తెలివి తక్కువ వాళ్ళకు బుర్రలు పనిచేయ వాళ్ళకు, కానీ మాట్లాడడం మాత్రం కడి ఉర్దూలో మాట్లాడతారు. అక్కడ ఉన్న అన్ని కల్చర్స్ ధ్వంసం చేశారు, సింధు నాగరికతను ధ్వంసం చేశారు, పస్తూన్ వాళ్ళని ధ్వంసం చేశారు, పంజాబీలను ధ్వంసం చేశారు, బెలూచీలను ధ్వంసం చేశారు, బంగ్లా వాళ్ళని ధ్వంసం చేశారు. అందరినీ అన్ని భాషలను ధ్వంసం చేసి ఉర్దూ ఒకటే గొప్పదని పెట్టారు అక్కడ. మత పిచ్చితోటి దుర్మార్గంగా ప్రపంచానికి టెర్రరిస్టులను అందించే ఒక ప్రొడక్షన్ సెంటర్ అది. వాళ్ళు పులి మీద స్వారీ చేశారు. వాళ్ళు పులి మీద స్వారీ చేస్తే ఆ పులి ఇప్పుడు వాళ్ళని తింటున్నది. అది వాళ్ళు సృష్టించినటువంటి తాలిబన్లే ఇప్పుడు వాళ్ళ మీద తిరగబడుతున్నారు. వాళ్ళు సృష్టించినటువంటి పస్తూన్ తెగలకు సంబంధించినటువంటి తీవ్రవాదులు వాళ్ళ మీద తిరగబడుతున్నారు. కాబట్టి వాళ్ళు అడుక్కొని తింటున్నటువంటి చైనా ఇవాళ విన్నకుండా మౌనంగా చూస్తూ ఉంది. కాబట్టి ఆ పాకిస్తాన్ దేశం అనేటటువంటిది ఒక విఫలమైనటువంటి దేశం, విఫలమైనటువంటి జాతి. వాళ్ళకి యుద్ధం చేయడమేనండి. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మురిసిపోవాల్సినటువంటి అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. రాత్రి ఒక తీవ్రమైనటువంటి భయానకమైనటువంటి ఆందోళన కలిగింది. రాత్రి 2 గంటల వరకు నేను కూడా టీవీ ముందే కూర్చున్నాను అసలు నిద్రపోకుండా. చూసినప్పుడు వాతావరణం అంత సులభంగా ఏం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఒక జాతీయవాద భావంతో కూడినటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల ఇవాళ
ఈ దేశాన్ని ఎట్లా రక్షించుకోవాలన్న ఒక ప్రణాళిక ఈ రోజుది కాదు అది. ఇవాళ మనం అన్ని డ్రోన్లను తిప్పికొట్టగలిగాము, 3 హెలికాప్టర్లను పడేయగలిగాము, లేదా మనోహర్ పారికర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి మనకు అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఫైటర్స్ మనకి ఇచ్చిపోతుంటే ఆనాడు అందరు నవ్వుకున్నారు. ఇందాక మురళి సార్ అన్నట్టుగా నరేంద్ర మోడీ ఏంటబ్బా మొదటి 5 సంవత్సరాలు విమానం సీట్ బెల్ట్ తీయకుండా దేశం అంతా ప్రపంచం అంతా తిరిగాడని అనుకున్నారు అందరు. ఎన్నడూ వెళ్ళనటువంటి ఇజ్రాయెల్కి వెళ్ళాడు. నేపాల్ పక్కన ఉన్నటువంటి నేపాల్ను సందర్శించలే ఈ దేశ ప్రధానమంత్రులు దుర్మార్గులు పూర్వము. మరి అట్లాంటి దేశాలకు వెళ్ళి ఇవాళ సౌదీ ఇవాళ మనం ఎప్పుడు నిలబడదు. నిన్న ఇరాన్ చూడండి, ఇరాన్ కు సంబంధించిన మంత్రి పాకిస్తాన్ వెళ్ళి ఇక్కడికి వద్దామనుకున్నాడు. వెంటనే ఇక్కడ మన వాళ్ళు రిజెక్ట్ చేసారు. పాకిస్తాన్ పోయి ఇక్కడ వచ్చేటట్టయితే నువ్వు రావద్దని చెప్పారు. మళ్ళీ మీరు ఇరాన్కి వెళ్ళి ఇరాన్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చాడు. అది ఇవాళ మన యొక్క బలం, మన దమ్ము ఇవాళ అది. ఆ దమ్ము ఇవాళ ఉంది కాబట్టి ఇవాళ గుండె మీద చేసుకుని నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ అనేటటువంటిది సైన్యము, తీవ్రవాదులు, అవకాశవాదులు, మతవాదుల యొక్క నలుగురు చేతుల్లో ఉన్నటువంటి దేశం అది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను విధ్వంసం చేస్తేనే తప్ప ప్రపంచం శాంతి ఉండదు వాళ్ళ వల్ల. ఇవాళ కానీ భాస్కర్ గారు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నారంట. దాదాపు ఒక 3-4 రోజులకు మించి వాళ్ళు ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు యుద్ధం చేయడానికి కూడా అనే ఒక వాదన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మన ఆయుధాలు చూస్తే S-400 చాలా కీలకంగా మారింది. శత్రువుల మిసైల్స్ని అడ్డుకోవడంలో చాలా కీలకంగా మారింది. పాక్ దగ్గర అలాంటి ఆయుధాలు లేవంటున్నారు. ఉద్దేశం అది కాదు అక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోతాయి, అన్ని అయిపోతాయి, చేతులు నిలబడతారు అనేది కాదు. అదే దాని అర్థం ఏంటంటే ఆ దేశము ఇప్పటికే ఆర్థిక స్థితిగతుల్లో చాలా దీనహీనమైనటువంటి పరిస్థితులు చిప్పబట్టుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడ్డది అది. ఒకవేళ ఈ 10 ఏళ్లలో వాళ్ళకి చైనా సహాయం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. చైనా చాలా ప్రాజెక్టులను ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ లో రన్ చేస్తూ ఉంది. తర్వాత పాకిస్తాన్ కు సంబంధించినటువంటి భూభాగాన్ని చాలా సముద్ర భాగాన్ని చైనా వాడుకుంటుంది. తన సబ్మెరైన్లు పెట్టుకోవడానికి, తన యుద్ధ నౌకలు పెట్టుకోవడానికి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించుకోవడానికి చైనాకు వాళ్ళు అప్పచెప్పి నిలబడారు, అంతే, ఏమీ లేదు. పాకిస్తాన్ ఎందుకు అట్లా అయింది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జిన్నా తర్వాత వచ్చినటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆ అధ్యక్షుడు సాయంత్రం 6 గంటలకు సైనికాధికారిని నియమించాడు. అదే సైనికాధికారి రాత్రి 10 గంటలకు ఆ అధ్యక్షుని అరెస్ట్ చేసి లోపలేశాడు. వేసి పొద్దున్న విమానం ఎక్కించి లండన్ పంపించాడు. అతని పేరు మీర్జా బేగం ఏదో పేరుంది. అప్పటి నుంచి ఏమర్థమైంది, అతను లండన్ లో భిక్షం ఎత్తుకున్నాడు. ఆ అధ్యక్షుడు జిన్నా తర్వాత వచ్చినటువంటి మొదటి అధ్యక్షుడు లండన్ లో భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోవడానికి అక్కడికి వెళ్ళి అతను లండన్ లోనే చచ్చిపోయాడు. అతని శవాన్ని కూడా పాకిస్తాన్ కు తేనివ్వలేదు. ఇరాన్ లో అతని ఖననం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ దేశంలో అధ్యక్షులకు, ఈ ప్రధానమంత్రులకు ఏం అలవాటు అయిందంటే ఈ దేశంలో మనం డబ్బు సంపాదించుకుంటే ఎప్పుడైనా సురక్షితంగా ఉంచలేం కాబట్టి మన డబ్బు ఎప్పుడు కూడా లండన్ లో దాచుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ఆనాటి నుంచి మొదలైంది. అందుకే మీకు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి చాలా ఎక్కువ మంది సంపన్నులు ఇవాళ మీకు యూకేలో కనిపిస్తారు. కారణం ఏంటి? అది ముఖ్యంగా ఈ ప్రధానమంత్రులంతా వాళ్ళ అధ్యక్షులంతా పారిపోయేదంతా లండన్కే. వాళ్ళు ఇవాళ లండన్ మొత్తం అతలాకుతలం కావడానికి కూడా ఈ దరిద్రులే కారణం. వాళ్ళు అక్కడ కూడా ఆ యునైటెడ్ కింగ్డమ్ కూడా సర్వనాశనం కావడానికి వాళ్ళే కారణం. కాబట్టి ఆ దేశ అధ్యక్షులకు ఒకటే ఆలోచన, ఆ దేశ ప్రధానమంత్రులకైనా అధ్యక్షులకైనా మిలిటరీ వాడికైనా ఒకటే ఆలోచన, దేశాన్ని దోచుకోవడం, ప్రజల్ని మతంలో ఉంచడం, మతం పిచ్చిలో ఉంచడం, ఆ డబ్బును తీసుకెళ్లి విదేశాల్లో దాచుకోవడం, చివరి ఆఖరికి ఆ పదవులు వెలుగబెట్టి పారిపోవడం. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఆ బెనడిక్ట్ భుట్టో తండ్రిని అర్ధరాత్రి జైల్లో వేసి అతన్ని కొట్టడానికి ఒక మనిషిని పెట్టిరట. గంట సేపు కొట్టడం, అలసిపోయి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇచ్చేసి తాపి మళ్ళా కొట్టడం, చచ్చిపోయే వరకు కొట్టి అర్ధరాత్రి చంపేశారు అతన్ని. చంపిన తర్వాత అర్ధరాత్రి పూట ఈ జైల్లో నిర్బంధించబడ్డ ఖైదీ యొక్క మరణాన్ని అనౌన్స్ చేయదని తెల్లవారుజామున చనిపోయిందని ప్రపంచానికి చెప్పినటువంటి దేశం అది. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేశం. సరే, మనం ఇవాళ యుద్ధం ప్రారంభమైంది రాత్రి, మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం కూడా ఇవాళ చాలా అవేర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎవరో ఆర్మీ చేస్తుంది, మనం సురక్షితంగా ఉన్నాం. నేను తమిళనాడులో ఉన్నాను, నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను,
నేను తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నాను, నాకేమి ఇబ్బంది లేదని అనుకోకండి, అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ బార్డర్ లో ఉన్నటువంటి మీరు ఆ జిల్లాలు రాజౌరి, పూంచ్, గుజరాత్, తర్వాత రాజ్కోట్, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందరు ప్రజలంతా అందరం రైట్. ఆలోచించాల్సినటువంటి భారతీయులంతా ఇవాళ పక్కన బార్డర్ లో అంత దారుణంగా శబ్దాలు, పేలుళ్ళు మనం ఎదుర్కోవచ్చు, అది వేరే విషయం. కానీ అది ఎంత భయాన్ని కలిగిస్తుంది, ఎంత మృత్యు భయాన్ని కలిగిస్తుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇవాళ రైట్. దేశమంతా ఒకటిగా నిలబడాలి. ఇవాళ మన అదృష్టానికి దేశం ఆర్థికంగా గట్టిగా ఉన్నాం, సరైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు దేశానికి ఉన్నాడు. రైట్. కాబట్టి ఇవాళ 1971 యుద్ధం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ఎట్లాంటి సాహసాన్ని ప్రదర్శించిందో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ సాహసాన్ని ప్రదర్శించేటటువంటి ప్రధాని దేశానికి ఉన్నాడు. రైట్ సార్. పౌరులంతా ఇవాళ సహకరించాలి. దేశాల యొక్క ఆర్థిక, సామాజిక, మత